నమస్తే. జ్యోతిష్యం ప్రకారం చంద్రుడు మనస్సు, భావోద్వేగాలు, తల్లి మరియు ప్రశాంతతకు కారకుడు. ఇతర గ్రహాలతో ఆయన కలయిక జీవితంలోని వివిధ అంశాలపై ప్రభావం చూపుతుంది. పాపగ్రహాలైన శని, రాహువు మరియు కేతువుతో చంద్రుడు కలిసినప్పుడు ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. చంద్రుడు శని కలయిక ఈ యోగం మానసిక సమస్యలు, ముఖ్యంగా డిప్రెషన్, ఆందోళన, నిరాశను కలిగిస్తుంది. దీనివల్ల గుండె మరియు శ్వాస సంబంధిత సమస్యలు రావచ్చు. తల్లితో సంబంధాలు అంతగా ఉండవు. ఉద్యోగంలో అసంతృప్తి ఉంటుంది. ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయించడం, శివుడిని మరియు పార్వతిని పూజించడం, మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయడం. చంద్రుడు రాహువు కలయిక గ్రహణ దోషం. ఈ దోషం ఉన్నవారు భ్రమలకు, గందరగోళానికి గురవుతారు. సరైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. రక్తపోటు, ఊపిరితిత్తుల సమస్యలు రావచ్చు. పరిహారాలు: ప్రతి పౌర్ణమి నాడు చంద్రునికి అర్ఘ్యం ఇవ్వడం, దుర్గాదేవిని పూజించడం మరియు ఓం శ్రాం శ్రీం శ్రౌం సంహ చంద్రమసే నమః అనే మంత్రాన్ని జపించడం. చంద్రుడు కేతువు కలయిక. ఈ కలయిక ఉన్నవారు ప్రాపంచిక విషయాలపై ఆసక్తి కోల్పోయి నిర్లిప్తంగా ఉంటారు. మానసిక ఆందోళన, ఒంటరితనం, తెలియని భయం ఉంటాయి. రక్తపోటు మరియు ఊహించని వ్యాధులు రావచ్చు. విఘ్నేశ్వరుని మరియు ఆంజనేయ స్వామిని పూజించడం, కేతువుకు సంబంధించిన మంత్రాలను జపించడం. చంద్రుడు శుభగ్రహాల కలయిక. చంద్రుడు శుభగ్రహాలతో కలిసినప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి. చంద్రుడు గురువు కలయిక గజకేశరి యోగం. ఇది అత్యంత శుభప్రదమైన యోగం. దీనివల్ల సంపద, పేరు ప్రఖ్యాతులు, ఉన్నత స్థానం లభిస్తాయి. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు, ఊబకాయం రావచ్చు. ప్రతి గురువారం గురుగ్రహానికి సంబంధించిన పూజలు చేయడం, విష్ణుమూర్తిని పూజించడం. చంద్రుడు బుధుడు కలయిక. ఈ కలయిక మంచి మేధస్సు, తార్కిక ఆలోచన, వాక్చాతుర్యం లభిస్తాయి. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు మానసిక గందరగోళం, ఏకాగ్రత లోపం, చర్మ సంబంధిత సమస్యలు రావచ్చు. బుధవారం విష్ణుమూర్తిని పూజించడం, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం. చంద్రుడు శుక్రుడు కలయిక. ఈ కలయిక అందం, ఆకర్షణ, కళల పట్ల ఆసక్తినిస్తుంది. వైవాహిక జీవితంలో సుఖ సంతోషాలు ఉంటాయి. కానీ ప్రతికూలంగా ఉన్నప్పుడు విలాసాలకు ఎక్కువగా ఖర్చు చేయడం, అనైతిక సంబంధాల వైపు మొగ్గు చూపడం వంటివి జరగవచ్చు. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవిని పూజించడం, తెల్లటి వస్తువులను దానం చేయడం. చంద్రుడు మనస్సు, కుజుడు ధైర్యానికి కారకులు. ఈ యోగం శుభస్థానంలో ఉన్నప్పుడు మంచి ఫలితాలను, అశుభ స్థానంలో ఉన్నప్పుడు ప్రతికూల ఫలితాలను ఇస్తుంది. శుభ ప్రభావాలు: ధనయోగం, ఆత్మవిశ్వాసం, పట్టుదల, సమాజంలో పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో మంచి లాభాలు ఉంటాయి. ప్రతికూల ప్రభావాలు: మానసిక శాంతి, కోపం, దూకుడు స్వభావం, తల్లితో విభేదాలు, చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పరిహారాలు: ఆంజనేయ స్వామి పూజ. ప్రతి మంగళవారం ఆంజనేయ స్వామిని పూజించడం. రుద్రాభిషేకం. ప్రతి సోమవారం శివాలయంలో రుద్రాభిషేకం చేయడం. మంత్ర జపం: ఓం ఆం అంగారకాయ నమః, ఓం శం శశాంకాయ నమః అనే మంత్రాన్ని జపించడం. దానాలు: మంగళవారం ఎర్రటి వస్త్రాలు లేదా కందులు, సోమవారం పాలు లేదా వెండి వస్తువులను దానం చేయడం. ఈ పరిహారాలను క్రమం తప్పకుండా పాటించడం ద్వారా గ్రహాల ప్రతికూల ప్రభావాలను తగ్గించుకోవచ్చు.